ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపం వెలిగించు సీత. ఏంటత్తమ్మా, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నాతో దీపం పెట్టిస్తున్నావు? ఈరోజు రేపు వెలిగించు. ఎల్లుండి పౌర్ణమి. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తే ఈ తంతు పూర్తవుతుంది. ఎందుకు ఇదంతా అత్తమ్మా? కారణం అడిగితే ప్రతిసారి దాటేస్తున్నావు. ఇప్పుడైనా చెప్పు, నాకేమైనా ప్రమాదం ఉందా? అలాంటిదేం లేదు సీత. వ్రతం రోజు చీర కాలిపోయిన దోషం నువ్వు రామ్ అఖండ దీపాలు వెలిగించిన రోజే పోయింది. మరెందుకు మళ్ళీ దీపాలు పెట్టడం? ఎందుకు ఏమిటి అడక్కు. నేను మొక్కుకున్నాను, చెప్పింది చెయ్యి. సరే అత్తమ్మా. ఇంకా వెళ్ళి నేను వంట చేయనా? ఉమ్. హలో, నమస్కారం పంతులు గారు. నేను విద్యాదేవిని. నమస్కారం. చెప్పండమ్మా. ఆ రోజు మీరు చెప్పినట్టు మా కోడలు సీతతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టిస్తున్నాను. ఎల్లుండి పౌర్ణమితో ఆ తంతు పూర్తవుతుంది. ఆ తర్వాత రామ్ సీతల మధ్య ఎడబాటు రాదు కదా. పౌర్ణమి రోజు ఆ దంపతులు గుళ్ళో నిద్ర చేస్తే దాదాపు ఆ దోషం పోయినట్టేనమ్మా. ఆ పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను పంతులు గారు. సీత తులసికోట దగ్గర వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినప్పటినుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆ రోజు సీత వెలిగించిన దీపం ఆరిపోయిందా? ఆరిపోయిన ఆ దీపాన్ని సీతకు తెలియకుండా వెలిగించాను కానీ సీత ఇంటికి దూరం అవుతున్నట్టుగా రోజూ రాత్రి పీడ కళ్ళొస్తున్నాయి. మీరేం కంగారు పడకండమ్మా. ఎల్లుండే పౌర్ణమి. ఆ దేవుడి మీద భారం వేయండి. అలాగే పంతులు గారు. ఎల్లుండి రామ్ సీతలతో ఉపవాసం చేయించి సాయంత్రం గుడికి తీసుకొచ్చి గుళ్ళో నిద్ర చేయిస్తాను. ఆ రోజు మీరు గుళ్ళోనే ఉంటారు కదా, మీకు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా, పౌర్ణమి రోజు రాత్రి గుళ్ళో మీ కొడుకు కోడలతో పాటు చాలా జంటలు నిద్ర చేస్తున్నారు. అందరికీ శుభం జరుగుతుంది. సరే పంతులు గారు, పౌర్ణమి రోజు వచ్చి కలుస్తాం. ఉంటాను. మంచిదమ్మా, ఉంటాను. నీ మేనకోడలి కాపురం కోసం ఏం ప్లాన్ చేసావు సుమతి? ఆరిపోయిన అఖండ దీపాన్ని సీతకు తెలియకుండా వెలిగించావా? ఇప్పుడు సీత వెలిగించిన దీపాన్ని నేనార్పబోతున్నాను. సీత ఈ ఇంటికి దూరమవుతుందన్న నీ పీడకలను నేను నిజం చేయబోతున్నాను. సీతను నా నుంచి ఏ దేవుడు కాపాడుతాడో చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.